వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలి. వెల్కమ్ టు అవర్ ఫిల్మ్ అప్డేట్స్. మరి ఇవాళ ఫిల్మ్ అప్డేట్స్ లో ఏమున్నాయో తెలుసుకుందామా? కుమారి ఆంటీ ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కుమారి ఆంటీ గురించి తెలుగు ప్రజలకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. దాసరి సాయి కుమారి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ కుమారి ఆంటీ అనగానే ఆమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు. సుమారు 13 ఏళ్ల నుంచి హైదరాబాద్ రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తున్న ఆమె సోషల్ మీడియా పుణ్యమా అని ఆమెకు ఈ ఏడాది మొదట్లో మంచి క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ చూసి ఆమె వంట రుచి చేసేందుకు వందల మంది కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వద్దకు క్యూ కట్టడంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె బిజినెస్ కూడా ఒకరోజు ఆపేశారు. చివరికి ఏకంగా రేవంత్ రెడ్డి కల్పించుకుని ఆమె బిజినెస్ కి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ దెబ్బతో ఆమెను కొన్ని టీవీ ఛానల్స్ తమ సీరియల్స్ ప్రోగ్రామ్స్ లో కూడా ఎంట్రీ ఇప్పించి క్రేజ్ ను బాగానే క్యాష్ చేసుకున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఆమెను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హైప్ చేస్తున్న సమయంలో ఏదో ఒక రోజు ఆమెను బిగ్ బాస్ లోకి పంపించే వరకు ఆగేలా లేరని కూడా ట్రోల్స్ నడిచాయి. ఇప్పుడు ఆ ట్రోల్సే నిజమయ్యాయి. ఆమెను ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ లోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరికొన్ని నెలల్లో ఈ సీజన్ మొదలైపోతున్నా ఈ సీజన్ కోసం ఇప్పటికే వెతుకులాట ప్రారంభించింది బిగ్ బాస్ టీం. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని బిగ్ బాస్ కి రావాలని ఆహ్వానం పంపించినట్లుగా చెబుతున్నారు. అయితే ఇంకా ఆమె ఫైనల్ డిసిషన్ చెప్పలేదని ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న వారిని బిగ్ బాస్ లోకి పంపించడం జరిగింది. కానీ సీజన్ మొదలైక వాళ్ళ హౌస్ లో కనిపించేవారు కాదు. మరి కుమారి ఆంటీ విషయం ఏమవుతుందో కాలమే నిర్ణయించాలి. మన నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఏంటో తెలుసా? ఒక్క క్షణంలోనే మెస్మరైజ్ చేశాడు. అవును, ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మాత్రమే కాదు, ఇండియాలో అత్యంత బిజీగా ఉన్న స్టార్ హీరో కూడా. ఈ నెలాఖరులో కల్కి మూవీతో పలకరించబోతున్న రెబల్ స్టార్ ఈ ఏడాది చివర్లో రాజాసాబ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సలార్ 2, స్పిరిట్ మూవీస్తో పాటు హనురావుపుడి చిత్రం కూడా ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే మంచు వారి డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో ఓ కీలక పాత్ర చేశాడు ప్రభాస్. ముందు అది చిన్న క్యామియో రోల్ అనుకున్నారు, కానీ ప్రభాస్ లెంతీ రోల్లోనే కనిపించబోతున్నాడని మంచు విష్ణు ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో కూడా ఆ విషయాన్ని ధృవీకరించాడు. ఇక టీజర్ విషయానికి వస్తే ప్రధానంగా కన్నప్ప క్యారెక్టర్లో మంచు విష్ణువే హైలైట్ అయినప్పటికీ ప్రభాస్ ఒక్క సెకండే కనిపించినా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రభాస్ ఏ పాత్ర చేస్తున్నాడు, తన లుక్ ఏంటి రివీల్ చేయకుండా కేవలం కళ్ళు మాత్రమే చూపించి అభిమానులను ఊరించారు మేకర్స్. అయితే కేవలం కళ్ళు మాత్రమే కనిపించిన సోషల్ మీడియాలో ఆ దృశ్యమే వైరల్ అయిపోయింది. కన్నప్ప అని హ్యాష్ ట్యాగ్ కొడితే చాలు ప్రభాస్ కళ్ళు కనిపించిన స్క్రీన్ షాట్స్, షార్ట్ వీడియోనే కనిపిస్తున్నాయి. ఈ టీజర్ ప్రదర్శన AMB సినిమాలో కూడా ప్రభాస్ కనిపించిన ఆ ఒక్క క్షణంలో రెస్పాన్స్ మామూలుగా లేదు. థియేటర్ హోరెత్తిపోయింది. దీన్ని బట్టే ప్రభాస్ క్రేజ్ ఎలాంటిదో, కన్నప్పకు ప్రభాస్ ఎక్స్టెండెడ్ క్యామియో ఎంత ప్లస్ కాబోతుందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే ప్రభాస్ పాత్రకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటామని విష్ణు టీజర్ లాంచ్ కార్యక్రమంలో చెప్పాడు. మన ఫిల్మ్ అప్డేట్స్ లో నెక్స్ట్ అప్డేట్ ఏంటో తెలుసా? నాని శనివారం, విష్ణు సోమవారం. అర్థం కాలేదా? ఏంటో చూసేద్దాం. తన కొత్త చిత్రానికి సరిపోదా శనివారం అనే టైటిల్ పెట్టుకున్న న్యాచురల్ స్టార్ నాని ఆ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా, ప్రమోషనల్ కంటెంట్ అయినా శనివారమే రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. సినిమా అనౌన్స్మెంట్, టీజర్ లాంచ్ శనివారమే జరిగాయి. గత శనివారం ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ ఇవ్వగా ఈ శనివారం పాట లాంచ్ చేస్తున్నారు. ఇదో రకమైన ప్రమోషనల్ స్ట్రాటజీగా మారింది. ఇప్పుడు మంచు విష్ణు కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. తన కొత్త చిత్రం కన్నప్పకు సంబంధించి అప్డేట్స్ అన్ని ఇకపై సోమవారమే ఇవ్వబోతున్నట్లు విష్ణు ప్రకటించాడు. ఈ సినిమా టీజర్ ను శుక్రవారం లాంచ్ చేశారు, కానీ ఇక ముందు మాత్రం అప్డేట్స్ సోమవారం ఉంటాయని విష్ణు ప్రకటించాడు. కన్నప్ప అనేది శివభక్తుడి కథ. సోమవారం శివుడికి ప్రత్యేకమైన రోజన్న సంగతి తెలిసిందే. అందుకే సోమవారంలోనే సినిమా విశేషాలు పంచుకోవాలని కన్నప్ప టీం నిర్ణయించింది. లాంచ్ అయిన టీజర్ చూస్తే కన్నప్ప ఓ విజువల్ వండర్లా ఉండబోతుందని అర్థమైంది. యాక్షన్ ఘటనలు హైలైట్ గా నిలిచిన టీజర్లో ప్రత్యేక పాత్రలు పోషించిన ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్,
కాజల్ను చూపించినట్లుగా చూపించి అభిమానులను ఊరించారు. జూలై నుంచి సోమవారంలో వీరి పాత్రల విశేషాలు, లుక్స్ పంచుకుంటుంది టీం. ఈ చిత్రాన్ని ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది టీం. ఈ సినిమా టీజర్ను ప్రభాస్కు చూపిస్తే తాను ఊహించుకున్న దానికంటే వేరే స్థాయిలో ఉందని, గట్టిగా కొట్టబోతారని ప్రభాస్ వ్యాఖ్యానించినట్లుగా మంచు విష్ణు చెప్పడం విశేషం. మన నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఏంటో తెలుసా? పుష్ప 2 ఇప్పుడప్పుడే వస్తుందా లేదా అదేంటో తెలుసుకుందాం. ఒక పెద్ద సినిమా వాయిదా పడుతుంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయంలా ఉండేది ఒకప్పుడు. కానీ కరోనా పుణ్యమా అని ఈ వాయిదాల పర్వం చాలా సాధారణమైన విషయంలా మారిపోయింది. ఒకసారి డేట్ ప్రకటించాక దానికి కట్టుబడి రిలీజ్ అయ్యే సినిమాలు అరుదైపోతున్నాయి. ఆల్రెడీ రిలీజ్ ఆలస్యం అయ్యింది అనుకుంటున్న పుష్ప 2 సినిమా ఆగస్టు 15కు రాకపోవచ్చన్న వార్త కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఈ వార్త రూమర్ అనే అనుకున్నారు. కానీ టీం నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పుష్ప 2 వాయిదా పడడం పక్కా. సినిమా కొత్త షెడ్యూల్ను, రిలీజ్ డేట్ను దాటి కొన్ని రోజుల వరకు ఎక్స్టెండ్ చేశారన్నది తాజా సమాచారం. అంటే ఆగస్టు 15 నాటికి షూటింగ్ కూడా అవ్వదన్నమాట. షూటింగ్ సెట్స్లో అలా ఉన్నప్పుడు రిలీజ్ డేట్కు ఎలా కట్టుబడతారు? పుష్ప 2 టీం సభ్యుల సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా 1-2 నెలలకు పరిమితం కాదట. సినిమా నిడివితో పోలిస్తే రెట్టింపు రష్ ఉందని, దాన్ని ఎడిట్ చేయడం, అన్ని భాషలకు కలిపి పోస్ట్ ప్రొడక్షన్ చేయడం, సీజీ వర్క్స్ అంతా ఒక కొలిక్కి తేవడం, ఈ వ్యవహారాలన్నీ చాలా టైం తీసుకునేవే. కాబట్టి ఆగస్టు 15 నుంచి ఇంకో 5 నెలలైనా పడుతుంది ఫస్ట్ కాపీ తీయడానికి. కాబట్టి ఆగస్ట్ మిస్ అయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్ అనుకోవడానికి కూడా లేదు. బహుశా పుష్ప 1ను రిలీజ్ చేసినట్లే పుష్ప 2ను డిసెంబర్లో విడుదల చేయొచ్చన్నది చిత్రవర్గాల అంచనా. అదే జరిగితే డిసెంబర్లో రావాల్సిన చాలా సినిమాల రిలీజ్ డేట్ను మార్చుకోక తప్పదు. పాన్ ఇండియా స్థాయిలో మార్పులు చేర్పులు అనివార్యం. దీనివల్ల ట్రేడ్ వర్గాల్లో ఓ అలజడి రేగడం ఖాయం. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి ఫిల్మ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్.